నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 30 ఫీట్ రోడ్డు మీద ఉన్న ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి అక్కీపాలెం. శాంపిల్ కోసం ఒక ఫ్లోర్లో ఉన్న వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నామండి. కంప్లీట్గా అయితే విజిటింగ్ టైంలో మనం చూడొచ్చు. ఇదంతా హాల్ వస్తుంది. కాస్త ఓల్డ్ మోడల్ హాల్ లాగా అయితే కనిపించింది. ఇదంతా పెద్ద బెడ్రూమ్ వస్తుంది. ఇది దాటిన తర్వాత మరొక బెడ్రూమ్ మోడల్ అయితే కనిపిస్తుందండి. మనకి 2 బెడ్రూమ్స్ వచ్చాయి. అది దాటిన తర్వాత మనకి ఇంత బెడ్రూమ్ సైజులో మనకి కిచెన్ వచ్చింది. కిచెన్ బాగా పెద్ద సైజు అని చెప్పొచ్చు. సేమ్ డిజైన్ ఉంది పైన, అన్నీ కూడా మ్యాక్సిమం సేమ్ డిజైను. పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ అయితే సందిచ్చి అక్కడి నుంచి కూడా స్టెప్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది పై పోర్షను. అదేవిధంగా దానిపైన కూడా మనకి ఇంకొక పోర్షన్ అయితే కనిపిస్తుందండి. లొకేషన్ బాగుంది. లొకేషన్ అయితే 30 ఫీట్ రోడ్డు మీద ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ తక్కువ బడ్జెట్లో అయితే రావడం జరిగింది. ఇంకా టెర్రస్ మీద కూడా మనకి ప్లేస్ ఎలాగుందో చూడొచ్చు. టెర్రస్ మీద అయితే వాటర్ ట్యాంకులు అయితే కనిపిస్తున్నాయండి. చక్కగా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి డివైడ్ చేసినట్టయితే కనిపిస్తుంది. మొత్తం 3 ఫ్లోర్లు అండి. వాటర్ ట్యాంకులు కూడా సెపరేట్గా కనిపిస్తున్నాయి. 30 ఫీట్ రోడ్ అనేది కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. బడ్జెట్ కూడా రీజనబుల్ బడ్జెట్ అండి. రెగ్యులర్గా మార్కెట్లో చెప్తున్న దానికన్నా ఖచ్చితంగా తక్కువ ఉంటేనే మనం పోస్ట్ చేస్తుంటాం. మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఉంటే మేము స్టార్టింగే ఓనర్ గారితో మాట్లాడుతున్నప్పుడే అవదు సార్, అది అంత ఎక్కువ చెప్తే అని చెప్పి మేమే డ్రాప్ అయిపోతాం. సో మన ఛానల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా రెగ్యులర్ ప్రైస్ కన్నా, రెగ్యులర్గా బయట చెప్తున్న ప్రైస్ కన్నా ఖచ్చితంగా తక్కువ బడ్జెట్ ఉంటేనే మేము చాలా ఇంట్రెస్ట్గా అయితే వీడియోస్ అయితే తీసి పోస్ట్ చేస్తున్నామండి. దయచేసి గమనించండి. మార్కెట్ కన్నా ఎక్కువ ఉన్న ప్రైస్లు అయితే మేము రిజెక్ట్ చేసేస్తున్నాం. వీడియో కూడా పోస్ట్ చేయట్లేదు. ఎందుకంటే జనరల్గా ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి కస్టమర్స్కి, డీలర్స్కి, ఓనర్స్కి కూడా జనరల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. మార్కెట్లో ఎలా నడుస్తుందో ప్రైసెస్ అనేవి. ఆ ప్రైసెస్కి మించి చాలామంది ఓనర్స్ ఎక్కువ చెప్తూ ఉంటారు. వారి దగ్గర మరి ఎటువంటి డేటా ఉంటుందో తెలియదు కానీ చాలా ఎక్కువ చెప్పేస్తుంటారు. ₹1 చెప్పే దగ్గర ₹2.50 చెప్తుంటారు. మేము ఎంత వారితో చెప్పినా సరే అలా లేదండి, ఇలా లేదని చెప్పినా సరే వారికి మరి ఎక్కడి నుంచి డేటా కలెక్ట్ చేస్తున్నారో, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారో తెలియదు. కానీ మార్కెట్లో జనరల్గా గవర్నమెంట్ వాల్యూ ఒక 80 పైసా ఉంటే ₹1 చెప్పడం వరకు రెగ్యులర్ అండి అందరూనే. చాలామంది అయితే ₹2, ₹2.50 చెప్పేస్తుంటారు రూపాయి దగ్గర. అంత ఎక్కువ ప్రైస్ లేదని చెప్పి చాలామంది ఓనర్ గారితో మేము డిస్కస్ చేస్తూ ఉంటామండి. వారికి ఎక్కడి నుంచో రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. అక్కీపాలెంలో గజం 2 లక్షలు ఉంది అని చెప్పి మాకు చెప్తుంటారు. అక్కీపాలెంలో గజం ₹1,00,000, ₹1,20,000, ₹1,30,000 మ్యాక్సిమం మరీ టాప్ లెవెల్లో ఉంటే అంతకన్నా మనం ₹1,40,000, ₹1,50,000 కూడా పెట్టడం కరెక్ట్ కాదు. ల్యాండ్ వరకు చెప్పడం జరుగుతుందండి. హౌస్ అయితే వేరే కన్స్ట్రక్షన్ కాస్ట్ అయితే పడుతుంది. హౌస్ బాగుంటే దానికి కూడా వేరే వాల్యూ పడుతుంది. ఒట్టి ల్యాండ్ కాల్కులేషన్ చేస్తే ఒక 100 గజాలు తీసుకుంటే మనము ₹1,00,000, ₹1,10,000, ₹1,20,000 వేసి ఖచ్చితంగా కొనుక్కోవచ్చు అక్కయ్యపాలెంలో. అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఆ ల్యాండ్కి మించి హౌస్ కూడా బాగుంటే మనం ప్రతి ఫ్లోర్కి ఎస్ఎఫ్టీ రేట్లు ఎలా ఉంటాయండి. క్వాలిటీ చూసుకుంటాం, లుక్ చూసుకుంటాం, దాన్ని బట్టి మనం కొనుక్కుంటాం. అలా రెగ్యులర్ ప్రైస్ చెప్పిన వారికన్నా తక్కువ చెప్పిన అయితే స్పీడ్గా పోస్ట్ చేస్తున్నామండి. చాలామంది ఫ్లాట్స్ కూడా ఎక్కువ చెప్పేస్తుంటారు. ఆ ఏరియాలో లేని ప్రైస్ చెప్తుంటారు. బలవంతకరంగా పోస్ట్ చేయాలన్నా సరే అది వెళ్ళదు, అది సేల్ అవ్వదని చెప్పి మాకు తెలిసిపోతుంటుంది. చాలామంది ఓనర్ గారితో మేము ఆల్మోస్ట్ ఇంకా ఆర్గ్యుమెంట్ చేసినంత వరకు వెళ్తామండి. లేదండి ఆ ప్రైస్ అని చెప్పినా సరే వారికైతే లేదండి, ఉందండి, మీరు పెట్టండి అంటూ ఉంటారు. అలాంటి 99% మేము రిజెక్ట్ చేస్తామండి. వారు పెట్టమని పెట్టలేదు. మార్కెట్లో ఉన్న ప్రైస్ ఎస్ఎఫ్టీ రేట్ కానీ లేకపోతే గజం రేట్ కానీ మనకి రెగ్యులర్గా తెలిసిపోతుంది కాబట్టి అంతకన్నా తక్కువ అయితేనే పెడుతున్నామండి. అంతకన్నా ఓవర్గా చెప్పేసినవి ఏవి కూడా మేము పోస్ట్ చేయట్లేదు. దయచేసి మన ఛానల్లో అన్నీ కూడా తక్కువ ప్రైస్కే దొరుకుతుంటాయి. కొన్ని అయితే ఎమర్జెన్సీ సేల్స్ మీద ₹1 చెప్పే దగ్గర ₹10 కూడా దొరుకుతున్నాయండి. అక్కడ గవర్నమెంట్ వాల్యూ మళ్ళీ 80 పైసా ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ వాల్యూ కన్నా ఖచ్చితంగా తక్కువకే మనకి ప్రాపర్టీస్ వస్తుంటాయి. అది రేర్గా దొరుకుతుంటాయండి. 100 పోస్ట్ చేస్తే అందులో ఒక 20-30 వరకు మాత్రం గవర్నమెంట్ వాల్యూ కన్నా అక్కడ రెగ్యులర్గా చెప్తున్నారు దానికన్నా చాలా తక్కువ దొరుకుతుంటాయి. అర్జెంట్ సేల్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ సేల్స్ ఉంటాయి. అందువల్ల చాలామంది మన ఛానల్లో కొనుక్కునే వారైతే చాలా బెనిఫిట్ అయితే పొందడం జరిగింది. మన ప్రతి వీడియో కూడా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.